ఇన్పుట్ సబ్సిడీ కోసం బీజేపీ నేతలు నిన్న ఆందోళన చేయడాన్ని తప్పుబట్టారు. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్డీఏ హయాంలో రైతులకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రస్తుతం పోచారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఆత్మహత్యలు జరిగేటి కావు. ఈ ఆత్మహత్యలు ఎక్కడ జరుగుతున్నాయి? ఎక్కడైతే వర్షాధారంగా పంటలు వేసుకుంటున్నారో రెయిన్ఫెడ్ క్రాప్స్, వర్షాభావ పరిస్థితుల వల్ల వర్షాలు పడకపోవటం వల్ల పంటలు ఎండిపోయిన తర్వాత వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒకవేళ ఈ ప్రాజెక్టులు ఇప్పుడు ప్రాణహిత చేవెళ్ళ అని పేరు పెట్టారు, కానీ దానివల్ల ఉపయోగం ఏం లేదు. కాలువలు తవ్వారు, జేబులు నింపుకున్నారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని డిజైన్ చేసి నీళ్ళు ఎక్కడున్నాయో అక్కడి నుంచి తీసుకొచ్చి తెలంగాణ ప్రజల పాదాలు కడుగుదామనే సంకల్పంతో ముఖ్యమంత్రి గారు 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి అంచనాలతో ఈ ప్రాజెక్టు తయారు చేస్తుంటే ఇది శాశ్వత పరిష్కారం. రాజ్యాంగానికి 2 పూటల 2 పంటలు పండించే అవకాశం కలుగుతుంది. ఒకవేళ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో 17 ఏళ్ళు ఉంది, కాంగ్రెస్ పార్టీ 42 సంవత్సరాలు ఉంది. మీరు నిజంగా ఈ దిశలో ఆలోచన చేసి ఉంటే ఈ రాష్ట్రానికి రైతాంగానికి గతి పట్టేది కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారు శాశ్వత కరువు నివారణ కోసం, దుర్భిక్షాన్ని పారదోలడానికి కోసం ఈరోజు 1,50,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్లు ఖర్చు అయినా సరే ప్రాజెక్టు కట్టి తీర్తాం, అన్ని ప్రాజెక్టు నింపుదాం, సుమారుగా వచ్చే 5 సంవత్సరాల్లో 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తామనే సంకల్పం ప్రభుత్వానికి, సీఎం గారిది. అది అయిన తర్వాత ఇంకా దుర్భిక్షం ఉంటుందా? ఆత్మహత్యలు జరుగుతాయా? మరి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ మరి ఆనాడు చేసింది ఏంటి? మీరు కాలువలు తవ్వుకున్నారు, జేబులు నింపుకున్నారు తప్పితే ప్రాజెక్టు కట్టలేదు. ఈ ఆత్మహత్యల గురించి మాట్లాడతారు వీళ్ళు. ఆ లెక్క ఉంది ఇక్కడ. టీడీపీ హయాంలో వీరు చేసినటువంటి రైతు వ్యతిరేక చర్యల వల్ల 1997 నుంచి 2003 వరకు 11,604 మంది చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు. కాంగ్రెస్ హయాం 2004 నుంచి 2013 వరకు 23,400 చనిపోయారు. ఆత్మహత్యలు ఏం జరిగినాయండి? ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఇరిగేషన్ పవర్, ఇలా పవర్ కోసము 91,500 ఖర్చు పెట్టి కొత్త ప్రాజెక్టు తయారు చేస్తూ ఉన్నాం. కొత్త విద్యుత్ కేంద్రాలు, ఉత్పత్తి కేంద్రాలు తయారు చేస్తూ ఉన్నారు సీఎం గారు. ఇదే పని 2 పనులు, విద్యుత్ ఉత్పత్తి, ఇరిగేషన్ ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, చెరువుల రిపేరు, ఇవన్నీ చేసి ఉంటే ఇలా బోలల నీళ్ళు బాగుండేటి, చెర్లల నీళ్ళు బాగుండేటి, కరెంటు బాగుండేది, ఇరిగేషన్ నీళ్ళు వచ్చేటి, ఆత్మహత్యలు జరిగేటి కావు. దీనికి అన్నిటి కారణం మీరు, అన్నిటి కారణం మీరమై टीआरएस पार्टी धोखेबाजी कौन है? तुम लोग धोखेबाज लोग हैं। हम जो बात दिए वो बात को निभा रहे, आज बात को अमल कर रहे, చెప్పిన మాట అన్ని అమలు చేస్తున్నాం. ఇక్కడ మేము దోకేబాజీ కాదు. కేసీఆర్ గారు ఏ మాట అన్నారో ఆ మాట కట్టుబడి వల్ల అన్ని చేస్తా ఉన్నారు. ఇంకా హామీ ఇవ్వనటువంటి కొన్ని పనులు కూడా చేశారు. షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, సన్నబియ్యం కానీ, ఇవన్నీ కూడా హామీ ఇవ్వలే మేము. అయినప్పటికీ మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి గారు 8,00,000 కోట్ల ఖర్చు అయినా సరే ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉన్నారు. అది పక్కన పెట్టి धोखेबाज लोग दूसरों को धोखाबाज बोलते हैं। धोखेबाज तुम लोग आए भाई, हम लोग नहीं होते। हम ईमानदार से काम कर रहे, మేము ईमानदार ప్రజలకు పనిచేస్తున్నాం, ప్రజల రుణం తీసుకుంటున్నాం కూడా. కాబట్టి ఇవన్నీ మర్చిపోయి అనవసరంగా ఈ రాజకీయం చేయకండి. తర్వాత ఇంకో పత్రిక రాశారు, ఆ విత్తనం సరఫరా చేసిన మాకు బంధువులట. ఎవడు బంధువులండి? ఇక్కడ చూడండి, ఇప్పటికీ 5గురి మీద పీడీ యాక్ట్ పెట్టాం. నెవర్ ఎప్పుడు ఇష్ట జరగలేదు పీడీ యాక్ట్. ఈ విత్తన సరఫరా చేసినటువంటి, నకిలీ విత్తన సరఫరా చేసినటువంటి డీలర్ల పైన 5గురి పైన పీడీ యాక్ట్ పెట్టి అరెస్ట్ చేశాం, ఇప్పుడు లోపటేశాం. తర్వాత 98 మంది సబ్ డీలర్స్ ఉంటారు, 98 మంది సబ్ డీలర్ లైసెన్స్ క్యాన్సిల్ చేసినాం 3 జిల్లాలలో. తర్వాత వీటి మీద 7 కేసులు పెట్టాం, 7 సెక్షన్స్ వీళ్ళ మీద లైసెన్స్ క్యాన్సిల్ చేస్తూ. ఇంకొకటి, నకిలీ విత్తనం సరఫరా చేసినటువంటి వాడిని భయపెట్టించి ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పటికి 60% మళ్ళా సీడ్ ఇప్పించాం, నష్టపరిహారం ఇప్పించాం. మిర్చి సీడు 10 గ్రాముల బ్యాగు 300 నుంచి 400 ఉంటుంది.
అటువంటి 10 బ్యాగులు కావాలి, అంటే 100 గ్రాములు వేస్తారు ఎకరానికి, అంటే 4,500 రూపాయలతో ఒక ఎకరానికి మిర్చి సీడ్ వస్తుంది. ఇప్పుడు ఏ కంపెనీ అయితే బోగస్ సీడ్ ఇప్పించారో 450-400 రూపాయలు ఉన్న దానికి 600-700 రూపాయలు ఇప్పించాం, అంటే ఒక ఎకరానికి 6-7 వేలు ఇప్పించాం, అంటే 250 రూపాయలు ఎక్కువ ఇప్పించాం బ్యాగ్ నష్టపరిహారం కింద ఇప్పించి, వారి వల్ల అదే రైతులు ఎక్కడైతే చిల్లి మిర్చి నర్సరీ ఉందో నర్సరీ కొనుక్కొని మళ్ళీ ప్లాంటేషన్ చేసుకుంటున్నారు. దట్ 60% ఏరియా ఇస్ ఓవర్. ఏమన్నా మీరు చేశారు ఈ పని? మాకెవరితో అవసరం అండి? పారదర్శక ప్రభుత్వం అండి మాది, ప్రజలకు జవాబుదారు ప్రభుత్వం మాది, మీతిరిగా అవినీతిమయమైన ప్రభుత్వం కాదు మాది. మేము ప్రజల జవాబుదారు. ఇవాళ పీడీ యాక్ట్ పెట్టించాం, డీలర్ స్కాన్ లైసెన్స్ క్యాన్సిల్ చేశాం, 60% నష్టపరిహారం ఆ డీలర్ చేతి ఇప్పించి రైతును ఆదుకున్నాం. ఇవల్ల ఏమన్నా మీరు పని చేశారు ఎవడన్నా ఇప్పటిదాకా? మా గురించి ఇంకా ఆయన బంధువులు ఈయన బంధువులు, ఎవరు బంధువులు అండి? మాకు ఎవరు బంధువులు లేరు. మాకు ప్రజలే మా బంధువులు, మాకెవరు బాసులు లేరు, ప్రజలే మాకు బాసులు. మా బంధుత్వాలతోని కానీ ఇదంతా మేము ఈల్డే వ్యక్తులం కాదు, ప్రజలు ఏం చెప్తే చేసే వ్యక్తులం మేము. మా ప్రజలే మాకు బంధువులు, మా ఆప్తులు వాళ్ళు. అదేవిధంగా ఇంకో పేపర్లో సీడ్ గురించి మాట్లాడుతున్నారు. ఒకనా మీరు ఎప్పుడన్నా సీడు లాఠీ ఛార్జ్ లేకుండా ఇప్పించారండి ఇన్ని నెలలలో? నేను కూడా ఆ రైతునే. ఒక్క బస్తా సీడ్కి వెళ్తే మండల ఆఫీస్కు లాఠీ ఛార్జ్ చేసేవారు, వారం రోజులు ఒక్క బ్యాగ్ కోసం తిరిగే వాళ్ళం. ఈరోజు 14th జూన్లో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది కేసీఆర్ గారి నాయకత్వంలో. 14th జూన్, 15th ఖరీఫ్, 15th రబీ, 16th ఖరీఫ్ ఎక్కడైనా లాఠీ ఛార్జ్ జరిగిందండి? ఇన్ని అనుభవం ఉన్నటువంటి నాయకులు మీరు పనిచేశారు కదా మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా. ఎందుకు ఆనాడు ఈ కొరత లేకుండా చేయలేకపోయారు? ఇవాళ ఎక్కడ కూడా సీడ్ కొరత లేకుండా సహకార సంఘాల ద్వారా గ్రామాలకు పంపాం మేము. ఆనాడు మండలానికి వస్తే క్యూ ఉండేది, ఆ క్యూలో తట్టుకోలేక ఆకలి భోజనానికి వెళ్తుంటే చెప్పులు క్యూ పెట్టి వెళ్ళేవారు లైన్లో. ఇవాళ విత్తనం కొరత లేదు, ఎరువుల కొరత లేదు, ఎక్కడ లాఠీ ఛార్జ్ లేదు, ఎక్కడ ఇబ్బంది లేదు. మొన్న ఖరీఫ్లోనే మీకు ఉదాహరణ చెప్తాను, 4,27,000 క్వింటాలు వంచాం అన్ని రకాలకు, దాదాపు 100 కోట్లు సబ్సిడీ ఇచ్చాం ఖరీఫ్లో. మళ్ళీ ఇప్పుడు రబీలో కూడా ఇప్పటికే కొన్ని జిల్లాలో రెండో పంట వేసుకోవడం మొదలైనటువంటి జిల్లాల్లో గ్రౌండ్ నట్టు, వరంగల్ మొదలగు జిల్లాలలో ఇప్పటికే 16,300 క్వింటాలు ఇప్పటికి ఇచ్చేసాం. సీడ్ ఏమో 2 లక్షల సీడ్స్ పొజిషన్ చేశాం, సేల్ మాత్రం ఇప్పటికి 16,000 క్వింటాల్ అయింది డిస్ట్రిబ్యూషన్. ఈ విధంగా జిల్లాల వారీగా ఇవన్నీ ఉన్నాయి, సమాచారం మా దగ్గర ఉంది. ఎక్కడ కూడా మేము రైతుకు, మా ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా రైతు పక్షపాతి. మీరు 5 ఏళ్ళు ఇయ్యనటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చామండి, పంచాం అందరం కలిసి వచ్చిన వారం రోజుల్లోనే 480 కోట్లు. తర్వాత ఈ సంవత్సరం కొంత ఇబ్బంది వచ్చింది ఆగస్టు మాసంలో, కానీ సోయింగ్ రాష్ట్రం మొత్తం మీద 90% సోయింగ్ అయింది. అంటే 43,43,000 హెక్టార్లు మొత్తం సోయింగ్ ఏరియా, 43,43,000 సోయింగ్ ఎలిజిబుల్ ఏరియా. మేము 38,95,000 ఎకర్స్లో సోయింగ్ చేసి ఇచ్చాం. సకాల విత్తనం ఇచ్చాం, ఎరువులు ఇచ్చాం, 90% సోయింగ్ అయింది. బ్రహ్మాండ రైతులు హ్యాపీ ఉన్నారండి. మంచి వర్షాలు పడ్డాయి, ప్రాజెక్టులు నిండినాయి, చెరువులు కుంటలు నిండినాయి, ఎండిపోయిన బోర్లు రీఛార్జ్ అయినాయి. ఒకప్పుడు 9 గంటల కరెంట్ ఇస్తే వద్దన్నటువంటి రైతులు ఇలా మాకు 12 గంటల కరెంట్ ఇవ్వని అంటున్నారు. ఎందుకంటే బోర్లలో బ్రహ్మాండ నీళ్ళు వచ్చినాయి, చేతి పెడితే నీళ్ళు అందుతున్నాయి బోర్లలో. కొన్ని బోర్లు అయితే తానంతట తానే పైకి వస్తున్నాయి బోర్లు. ఇలా వర్షాలు బాగా పడి వేసిన పంట ఈనాడు 90% అంటే 39 lakhs హెక్టార్స్ ఇవాళ వేస్తుంటే పంటలంతా విస్తీర్ణం బ్రహ్మాండంగా ఉంటే రైతులు హ్యాపీగా ఉన్నారు, ప్రజలు హ్యాపీగా ఉన్నారు, మంచి పంటలు పండుతున్నాయి, మంచి వర్షాలు పడుతున్నాయని. ఇక హ్యాపీగా లేనిది రాజకీయ నాయకులే. ఆ రాజకీయ నాయకులకు వారు ఎప్పుడు హ్యాపీగా ఉండరు. అందుకోసమే ప్రజలు ప్రతి ఎన్నికల కర్రు కాల్చి వాత పెడుతున్నారు. డిపాజిట్లు వస్తలేవు మీకు బీజేపీ, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నాయకులకు.